బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ కవిత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య వార్ మొదలైంది. జగదీష్ రెడ్డిని ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మాజీ మంత్రి పేరును ప్రస్తావించకుండానే లిల్లీపుట్ అంటూ కామెంట్స్ చేశారు కవిత. ఈ విమర్శలకు జగదీష్ రెడ్డి ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. తన ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితమ్మకు ఉన్న జ్ఞానానికి జోహార్లు అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ శత్రువులైన రేవంత్ రాధాకృష్ణలు తన గురించి మాట్లాడిన మాటల్ని మరోసారి వల్లెవేసేందుకు ఆమె చేసిన ప్రయత్నానికి సానుభూతి తెలియజేస్తున్నారని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య జరుగుతున్న ఈ వార్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు లైవ్ లో. స్వామి, చెప్పండి. సుధా, బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఒకవైపు బీసీ యూనిట్ పూలే పెట్టి సంస్థ పెట్టి బీసీల రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గత కొద్ది కాలంగా బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కవితకు మధ్య కొంత గ్యాప్ పెరిగినట్టుగా కూడా స్పష్టంగా బయట చర్చ జరుగుతుంది. మరోవైపు అది కూడా కనబడుతుంది. ఒకవైపు మొన్నటి వరకు కూడా ఎమ్మెల్సీ కవితతో పాటు కలిసి పనిచేసినటువంటి బీఆర్ఎస్ నాయకులంతా కూడా గత కొద్ది కాలంగా స్తబ్దుగా ఉండిపోతున్నారు. పార్టీ లైన్ దాటి పనిచేయడం కోసం చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్సీ కవిత ఒకవైపు కేసీఆర్ కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయంలో తన లేఖ రిలీజ్ అయిన తర్వాత కేసీఆర్ వెంట దయ్యాలు ఉన్నారు, తన లేఖను రిలీజ్ చేశారు, పార్టీలోనే లీక్ వీరులు ఉన్నారని చెప్పేసి ఆమె చేసిన వ్యాఖ్యల తర్వాత కొంత గ్యాప్ పెరుగుతున్నట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దానికి తోడు మరోవైపు రీసెంట్గా ఒకవైపు బీసీ రిజర్వేషన్లపైన ఆమె పోరాడుతున్న క్రమంలోనే తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియా చింతపండు నవీను కవిత మీద చేసినటువంటి హ్యార్స్ కామెంట్స్ తర్వాత ఆయన ఆ కార్యాలయం మీద దాడి జరగడం, ఒకవైపు అందరూ ఖండించినటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలకమైనటువంటి వ్యక్తులు కావచ్చు, సీనియర్ నాయకులు ఎవరు కూడా ఎమ్మెల్సీ కవిత పైన చేసినటువంటి నవీన్ వ్యాఖ్యల్ని ఖండించకపోవడం పట్ల కూడా ఆమె కొంత ఆగ్రహంగా ఉన్నారు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ కార్యక్రమంలో ఆ సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి గుత్తకండ్ల జగదీష్ రెడ్డి ఆ కవిత గురించి చేసినట్టు కామెంట్ పట్ల ఆమె కూడా చాలా హార్ష్గా ఈరోజు ఉదయం ప్రెస్ మీట్లో స్పందించారు. ఒకవైపు లిల్లీపుట్ అంటూ ఆయనను సంబోధిస్తూ పరోక్షంగా ఆయన పేరు ఎత్తకుండానే ఆయన తిట్టినట్టుగా కూడా అందరూ భావిస్తున్నారు. ఆయన కూడా ఈరోజు కొద్దిసేపటి క్రితమే జగదీష్ రెడ్డి కూడా స్పందించారు. ఆయన ట్వీట్ ద్వారా తన మొత్తం చెప్పాల్సిన తన తెలంగాణ ఉద్యమ కాలం నుంచి తాను కేసీఆర్ వెన్నంటే ఉన్నాను, తన ఉద్యమ ఉన్నటువంటి అవగాహన పట్ల ఆమెకు ధన్యవాదాలు చెప్తుంది. తన పట్ల ఒకవైపు ఇటు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కావచ్చు, మరోవైపు ఇటు సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఆమె సమర్థించినట్టుగా ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. మొత్తానికైతే ఈ ప్రస్తుత పరిణామాలు కాస్త కొంత పార్టీలో గందరగోళానికి దారితీస్తున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఏకంగా తీన్మార్ మల్లన్నతోటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులే తనపైన ఇలాంటి వ్యాఖ్యలు చేయించారు, అది ఎన్నడున్నా సరే కర్మ సిద్ధాంతం ప్రకారం వారికి అది మళ్ళీ తగులుతుందని చెప్పేసి కూడా ఆమె చేసినటువంటి కామెంట్స్ అని కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చాలా ఇబ్బందికరంగా మారాయి. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మీద పోరాడుతున్న క్రమంలోనే ఇప్పుడు అత్యంత సంచలనంగా మారింది. ఇప్పుడు తెలంగాణ భవన్కి ఒకవైపు జగదీష్ రెడ్డి చేరుకున్నారు. ఆయన ఈ కామెంట్స్ పట్ల కూడా ఆయన హార్ష్గా స్పందించారు. ఒకవైపు ఎమ్మెల్సీ కవిత ఇదే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా పార్టీలో సంచలనం అవుతుంది. కొద్దిసేపటి క్రితమే జగదీష్ రెడ్డి తెలంగాణ భవన్కి చేరుకున్నారు. ఆయన దీనికి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కావచ్చు విషయాల్లో కాసేపట్లైనా అఫీషియల్గా స్పందించే అవకాశం కనబడుతూ ఉంది. దీంతో పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఎవరికి వారు ఏం జరుగుతుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. తెలంగాణ భవన్లో ఇప్పటికే జగదీష్ రెడ్డి తెలంగాణ భవన్కు చేరుకున్నారు. మిమ్మల్ని టార్గెట్ చేసి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటూ నోటీసు తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్ నుంచి పార్టీ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్న మీ గురించి ఎమ్మెల్సీ కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేయాలని పట్ల మీరేమనుకుంటున్నారు? మీకు సామాజిక అవగాహన లేదు, సామాజిక ఉద్యమాల్లో మీరు పాల్గొనలేదని చెప్పేసి ఆరోపించారు కదా. ఓకే, సరే, నేను అనుకుంటుంది ఏంటంటే నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానం కానీ వారి జ్ఞానానికి నా జోహార్లు. ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానం గదే అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఇక రెండో విషయం ఏమంటారా,
ఇతర కార్యక్రమాలకు సంబంధించి ఇతర విషయాలకు సంబంధించి వారు మాట్లాడింది మనకు చాలా స్పష్టంగా కనపడింది. ఆ మాటలు ఇవాళ కొత్తగా కవిత గారు మాట్లాడిన మాటల్లో కొత్త విషయాలు ఏం నాకు కనపడలేదు. కేసీఆర్కి బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు, కేసీఆర్ క్యారెక్టర్ను అసాసినేట్ చేయాలని చెప్పి దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, బీఆర్ఎస్ను ఖతం చేయాలని చెప్పి ఆలోచిస్తున్న వాళ్ళు, ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, దాంట్లో ముందరగా ఉన్న రేవంత్ రెడ్డి, రాధాకృష్ణలు నా గురించి ఏం మాట్లాడినరో ఏం రాసినరో గవే మాటల్ని మళ్ళీ వెళ్ళవేసే ప్రయత్నం చేసినందుకు ఆమెకు నా సానుభూతిని తెలియజేస్తా ఉన్నా. అంటే కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారంట. ఆమె నేనేమంటున్నా, వారు ఉపయోగించిన పదాలలో ఈ మధ్యకాలంలో ఆ పదాలను ఉపయోగించింది మొదటగా రేవంత్ రెడ్డి, తర్వాత రాధాకృష్ణన్. అదే పదాలని ఇవాళ మీరు వారి మాటల్లో చూశారు, మీకు స్పష్టంగా కనబడుతుంది. కేసీఆర్ శత్రువుల చేతుల్లో వాళ్ళు మాట్లాడుతున్న ఆయుధాలని, వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని తను తీసుకుంటున్నందుకు, తను వల్లెవేస్తున్నందుకు, అవి వాడుతున్నందుకు నేను ఆమెకు వచ్చిన విజయాలన్నిటికీ నాదే బాధ్యత, నేనే కారకుని అని కనుక వారు భావిస్తే ఈసారి జరిగిన ఓటమికి కూడా నేనే బాధ్యత వహిస్తా. నాకేం భయం లేదు. తప్పకుండా గెలుపు మాత్రమే నాది, ఓటమి నాది కాదని పారిపోయేవాడిని కాదు. నేను గెలుపుకు నేనే బాధ్యుని అయినప్పుడు ఓటమి కూడా నేనే బాధ్యుని, ఓటమికి నేనే బాధ్యుని అయినప్పుడు గెలుపు కూడా నేనే బాధ్యుని. 2001 నుంచి ఇప్పటి వరకు జరిగిన నల్గొండ జిల్లాలో జరిగిన ఉద్యమాలన్నిటికీ, గెలుపటంలన్నిటికీ నేను బాధ్యుని, అందులో నాకేం సందేహం లేదు. నేను ఒక్కరిని మాత్రమే కాదు, తప్పకుండా పార్టీ అనేది గొప్పది, పార్టీ అనేది పెద్దది. మన గెలుపోవడంలకు అన్నిటికీ పార్టీ ఉంటుంది తప్ప మనం వ్యక్తులుగా ఏదో చేస్తామని ఎవరు అనుకుంటే అది వాళ్ళ భ్రమ. కొంతమంది తమకు తాము ఎక్కువ ఊహించుకొని ఏదేదో అయిపోతారు, కానీ నేను అట్లా అయిపోయింది కాదు. నేను పార్టీ సైనికుల్ని, క్రమశిక్షణ గల సైనికుల్ని 25 ఏళ్ళుగా. ఆ విషయం కేసీఆర్ గారే ఎన్నో సందర్భాల్లో చెప్పాను, మీ అందరి సాక్షిగా. కాబట్టి నేను కేసీఆర్ గారిని ఈ మధ్యకాలంలో దాదాపు ఒక 50 సార్లు కలిసిన, ఒక 15-20 రోజులు పూర్తి కాలం గడిపిన. ఏ ఒక్క మధ్యన ఈ చర్చ రాలే, ఈ ప్రస్తావన రాలే. నేను అదే విషయాన్ని మీడియా మిత్రులు అడిగినప్పుడు చెప్పిన, ఒక సెకండ్ కూడా మా మధ్యన ఈ చర్చలు రాలేదు. అందుకే మీరు ఆమె గురించి ఏమడిగినా అది వృధా తప్ప ఇంకోటి కాదు. నిమిషం సమయం కూడా మేము దాని గురించి కేటాయించలేదు, నిమిషం సమయం కూడా వృధా అనే మాట చెప్పిన తప్ప నేను ఇంకోటి చెప్పలేదు. కేసీఆర్ దగ్గర నేను ఏం మాట్లాడిను, అది రాలేదు కాబట్టి చెప్పిన. నేను దాంట్లో ఏం పెద్ద ఆశ్చర్యమేం లేదు, దాంట్లో మాట్లాడకూడదు ఏం లేదు, లేకపోతే అన్పార్లమెంటరీ లేదు, ఇంకొకటి లేదు. కేసీఆర్ గారి గురించి వెళ్ళి కేసీఆర్ దగ్గర మేమేం మాట్లాడినాం అదే చెప్పినాం. బనకచెర్ల గురించి మాట్లాడినాం, కాళేశ్వరం నీళ్ళ గురించి మాట్లాడినాం, ఎరువుల గురించి మాట్లాడినాం, దెబ్బతింటున్న వ్యవసాయ రంగం గురించి మాట్లాడినాం, ఎట్లా కాపాడుకోవాలి నీళ్లను, గోదావరిని, బనకచెర్ల విషయంలో ఎట్లా ముందుకు పోవాలి, ఏ రకంగా దాన్ని ఆపాలి, ప్రజా ఉద్యమాల పట్ల ఎట్లా నిర్మాణం చేయాలి, కోర్టుల ద్వారా ఎట్లా ఆపాలి, గీ తపన తప్ప, మాకు గీ ప్రయత్నం తప్ప కేసీఆర్ గారి దగ్గర ఇంకా ఏ చర్చ రాలేదు. కాబట్టి నేను ఎక్కడన్నా ఒక 2 సందర్భాల్లో విలేకరుల మిత్రులు అడిగినప్పుడు అదే మాట చెప్పిన. నేను ఒక్కసారి మాట్లాడినా, 100 సార్లు మాట్లాడినా, మీరు 1000 సార్లు ప్రశ్న వేసినా
నా సమాధానం ఒకటే, కేసీఆర్ గారిని నేను ఇప్పట్లో కలిసిన సందర్భాలలో ఏ ఒక్క రోజు కూడా మాకు వ్యవసాయ రంగానికి సంబంధించి, గోదావరి జలాలకు సంబంధించి, బనకచెర్లకు సంబంధించి, కాళేశ్వరం జలాలను నీళ్ళ పొలాలకు ఇచ్చే సంబంధం గురించి, రైతుల సమస్యలు ప్రధానంగా ఈ మధ్యకాలంలో రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల సమస్య గురించి గివి తప్ప రాజకీయ విషయాలు మాట్లాడారు. కేసీఆర్ లేకపోతే కవిత లేరని చెప్పి మీరు చేసిన కామెంట్స్ వల్ల ఇంత జరిగింది అంటున్నారు. కేసీఆర్ లేకపోతే ఎవరూ లేము, అందులో సందేహం ఏముంది? దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏముంది? దాంట్లో ఏం పెద్ద పొరపాటు పదం ఏం లేదు కదా. ఎమ్మెల్సీ కవిత సూర్యాపేటలో మీ గెలుపు కూడా చావు తప్పి కావచ్చు, కొంతమంది అసలే గెలవలేదు కదా, దాని గురించి ఎలా ఉంటారు మరి? అంటే రాజకీయ పద్ధతిలో చేసిన ఎమ్మెల్సీ కవిత పోయిదో ఏదో గెలిచినా కదా, మరి అసలే ఓడిపోవడానికి వచ్చాడు పేరు మీరు, అది ఎందుకు జరిగింది? జగదీష్ రెడ్డి గారు ఒకవైపు రాజకీయ పద్ధతుల చేతిలో ఎమ్మెల్సీ కవిత పావుగా మారారా? నేనేమంటున్నా, నేను చాలా క్లియర్గా చెప్పిన, నా ట్వీట్లోనే చెప్పిన, వాస్తవానికి మీకు ఈ శ్రమక్కర్ లేకుండా రేవంత్ రెడ్డిలు, రాధాకృష్ణలు ఈ మధ్యకాలంలో నా గురించి మాట్లాడిన పదాల్ని మరొకసారి వల్లవేసే ప్రయత్నం, వారికి సానుభూతిని తెలియజేస్తున్నా అని చెప్పిన. ఇట్ ఈస్ వెరీ క్లియర్. కేసీఆర్ ఈ సందర్భం చర్చకు వచ్చిందా కవిత కామెంట్ చేసిన అంశం? నేను చెప్పినది ఈ రోజే కాదు, ఏ రోజు కూడా ఆ అంశం మా మధ్య చర్చకు రాలేదు. నేను ఇదే విషయాన్ని చెప్పిన. నేనేమంటున్నా, ఈ విషయాలు ఏది మేము ఎప్పుడు చర్చించలేదు. సరే, ఆమె అన్నది కూడా నేను ఇప్పుడు మీరు అంటారు కదా, అది వినలేదు నేను ఆ విషయం. మరి ఆ విషయం నేను వినలేదు. అంటే ఒక మామూలుగా బీఆర్ఎస్ పార్టీ నేతగా, ఒక కేసీఆర్ సైనికుడిగా మీరు ఆమె పైన అంత యాడ్స్ కామెంట్ చేస్తే మీరు ఎందుకు సపోర్ట్గా మాట్లాడలేదు? ఆమె అదే అంటుందా? ఈ మరి నేను చూడలేదు ఆ విషయం. నేను చూసింటే మాట్లాడేవాడిని. బహుశా నేను 2-3 డేస్ నేను మీడియాకి అందుబాటులో లేనట్టున్నా, చూడలేదు. రైట్, థ్యాంక్ యూ. చూస్తున్నాం. వారి జ్ఞానానికి నా జోహార్లు. ఇక రెండో విషయం ఏమంటారా, ఇతర కార్యక్రమాలకు సంబంధించి, ఇతర విషయాలకు సంబంధించి వారు మాట్లాడింది మనకు చాలా స్పష్టంగా కనపడింది. ఆ మాటలు ఇవాళ కొత్తగా కవిత గారు మాట్లాడిన మాటల్లో కొత్త విషయాలు. కేసీఆర్ వద్ద తాను ఇప్పటికీ 50 సార్లు కలిశాను, 3-4 రోజులు కేసీఆర్తో ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా కవిత విషయం తమ మధ్యలో చర్చకు రాలేదని చెప్పేసి కూడా జగదీశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు ఇటు రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఒకవైపు రాధాకృష్ణ ఏదైతే మాట్లాడుతున్నారో అదే మాటలు కవిత పదే మాట్లాడమంటే కూడా వారి చేతిలో ఒకవైపు వారు మాట్లాడుతున్న భాషని కవిత మాట్లాడమనే విషయాన్ని కూడా ఒకవైపు జగదీశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. దీనికి తోడు మరోవైపు తాను ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ ఎదుగుదలకు తానే కారకునైనాను, తాను విజయానికి అని కూడా నేనే కారకును, అక్కడ పార్టీ ఓడిపోయిన విషయాన్ని కూడా తానే స్వీకరిస్తున్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. ఒక జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో కేసీఆర్ లేకపోతే తాము ఎవరం కూడా లేము, ఈ విషయాన్ని ఎవరు చెప్పినా కూడా ఒప్పుకుంటాము. ఒకవైపు కవిత మీద తిన్మర మల్లన్న చేసినటువంటి కామెంట్ విషయంలో తాను ఆ సమయంలో హైదరాబాద్లో అందుబాటులో లేకపోవడంతో తాను స్పందించలేదనే విషయాన్ని కూడా జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. మొదటి నుంచి కూడా పార్టీలో తాను ఏ విధంగా చెప్పేసి కూడా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా తెలుసని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి జగదీశ్వర్ రెడ్డి ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో ఏ రోజు కూడా కేసీఆర్ దగ్గర మా మధ్య ఇలాంటి అంశాలు తెరకు రాలేదు. ఒకవైపు ఆయన చెప్తున్నదంటే తన రాజకీయ ప్రత్యర్థుల చేతులు ఆమె ఇప్పుడు పావుగా మారారనే విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావిస్తున్నారు. నేరుగా ఎక్కడ చెప్పకున్నప్పటికీ కూడా అదే విషయాన్ని ఆయన చెప్తూ వస్తున్నారు. జరుగుతున్నటువంటి విషయాలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో తన పైన తీన్మార్ మల్లన్న చేత కీలకమైన నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయించారు, నా వద్ద స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ కవిత ఒకవైపు ఈరోజు ఆరోపణలు చేశారు. అందులో భాగంగానే ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ ఒకవైపు నాశనం కావడానికి ఒకవైపు జగదీశ్వర్ రెడ్డి కారణం అని చెప్పేసి పరోక్షంగా ఆమె ఆరోపించారు. మొత్తానికి చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు. ఒకవైపు బీసీ రిజర్వేషన్ల అంశం సంబంధించి ఆమె రేపటి నుంచి 72 గంటల
దీక్ష చేయడం కోసం ఆమె ఇప్పటికే సంకల్పించారు. దీనికి సంబంధించిన విషయంలో పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా కూడా ఒక తాటిపైకి వచ్చి ఇది సంబంధించి ఆమె విషయంలో ఎందుకు స్పందించలేదని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట్లాడిన విషయాలకు సంబంధించి నేతలందరూ కూడా ఎవరికి వారు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ కవిత విషయంలో ఆమె పార్టీ లైన్ దాటారా లేకపోతే ఏం జరుగుతుంది, ఇదే అంశం ఒక మహిళగా తనపైన అలాంటి వ్యాఖ్యలు చేస్తే వాళ్ళు ఎందుకు ఖండించట్లేదని చెప్పే విషయాన్ని కూడా ఆమె గుర్తు చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఇది జరుగుతున్నటువంటి ఈ పరిణామాలను కూడా బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా వేడెక్కించాయి. ఇప్పుడు ఏకంగా జగదీశ్వర్ రెడ్డి పైన ఆమె ఎక్కుపెట్టి బాణం వదిలారంటే కూడా పార్టీతోని ఆమె తాడో పేడో తేల్చుకోవాలనే విధంగా ఆమె చూస్తున్నట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పార్టీ ముఖ్య నేతనే తనపైన ఆరోపణలు చేశారని చెప్పేసి ఆమె నేరుగా ఆరోపిస్తున్నారంటే ఖచ్చితంగా తన వద్ద పూర్తి స్థాయి ఆధారాలు ఉన్న తర్వాతనే ఇలా మాట్లాడుతున్నానని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత అంటున్నారు. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఒకవైపు తాను ఎప్పుడు కూడా ఈ విషయాల్లో మేము ఎప్పుడు కూడా ఆమె విషయంలో మేము మాట్లాడుకోలేదు, ఆ విషయం ఏ రోజు కూడా మా మధ్యలో చర్చకు రాలేదన్న విషయాన్ని కూడా జగదీశ్వర్ రెడ్డి అంటున్నారు. సుధా, రైట్ స్వామి, థ్యాంక్ యూ. నేను అనుకుంటుంది ఏంటంటే నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానం కానీ వారి జ్ఞానానికి నా జోహార్లు. ఇక రెండో విషయం ఏమంటారా, ఇతర కార్యక్రమాలకు సంబంధించి ఇతర విషయాలకు సంబంధించి వారు మాట్లాడింది నాకు చాలా స్పష్టంగా కనపడింది. ఆ మాటలు ఇవాళ కొత్తగా కవిత గారు మాట్లాడిన మాటల్లో కొత్త విషయాలు ఏం నాకు కనపడలేదు. కేసీఆర్కి బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు, కేసీఆర్ క్యారెక్టర్ను అసాసినేట్ చేయాలని చెప్పి, బీఆర్ఎస్ను ఖతం చేయాలని చెప్పి ఆలోచిస్తున్న వాళ్ళు, ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, దాంట్లో ముందరగా ఉన్న రేవంత్ రెడ్డి, రాధాకృష్ణలు నా గురించి ఏం